విశాఖలో కాంట్రాక్టు కార్మికుల తొలగింపుకి నిరసనగా స్టీల్ ప్లాంట్ బీసీ గేట్ వద్ద కాంట్రాక్టు కార్మికుల మానవహారం చేపట్టారు. కాంట్రాక్టు కార్మికుల తొలగింపుపై ఇప్పటికే కాంట్రాక్టర్లతో ఉక్కు యాజమాన్యం సమావేశం నిర్వహించినా ఫలితం లేదంటూ కార్మిక సంఘ నాయకులు మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు జరిగితే సహించమని, భూములు కోల్పోయిన నిర్వాసితులకు అన్యాయం జరిగితే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. కార్మికుల జీతాలు 4 నెలలుగా చెల్లించకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. రైతులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. ఏదైతే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల్ని తీయాలని చూస్తుందో ఇది చాలా కుట్రల్లో భాగం. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ కి ఈ అంత అభివృద్ధికి చెందడానికి మూల కారణం కాంట్రాక్ట్ కార్మికులు. గతంలో చెప్పారు కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కడ కూడా మేము తీయమని చెప్తున్నారు. అలాగే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా చెప్తుంది ఏ ఒక్కరిని కూడా మేము తీయము, ప్లాంట్ని రక్షించుకుంటాం, ప్లాంట్ని కాపాడుకుంటాం అని చెప్తున్నారు. కానీ ఒక పక్క చెప్తూనే మరో పక్క కాంట్రాక్టర్లు మీ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ పిలిపించి కాంట్రాక్ట్ వర్క్ని తగ్గించాలని చెప్పి ప్రెజర్ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. దీనికి కానీ మీరు వెనక తీసుకోకపోతే ఈ యొక్క ప్రమాదం ఎంతవరకు వెళ్తుందో ఎవరు గ్రహించలేము. ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుడిని కానీ తొలగించినట్టయితే ఏదైతే ఇంజనీర్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఇంజనీర్ ఇన్ఛార్జ్ మీద కానీ, హెచ్ఓడి మీద కానీ, స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మీద కానీ ఒత్తిడి రావచ్చు. ఎందుకంటే ఈ రోజు నా పని తీసేస్తే ఈరోజు నా పిల్లలు రోడ్డును పడిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు నేను ఊరుకుంటున్నా, ఈరోజు నా కడుపును కొట్టేస్తే నేను ఎదుటోడు కడుపును కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ కూడా అదే విధంగా ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా మానవారం కార్యక్రమం అనేది జయప్రదం చేయడం జరుగుతుంది. ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులని ఏదైతే ఉందో సెప్టెంబర్ 27వ తేదీని 4000 మందిని ఆపిన తర్వాత పెద్ద ఎత్తున కార్మిక సంఘాలుగా ఈడీ వర్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశించి ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కానీ, ఇక్కడున్న మిగతా అధికారులు కానీ మళ్ళీ 4000 మందిని ఆర్ఎస్ సమక్షంలో మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ దొడ్డిదారిని ఉక్కు యాజమాన్యము మళ్ళీ ప్రతి కాంట్రాక్టులు పిలిచి 30% తగ్గించాలనేసి చెప్పడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ఈ నెల ఫిబ్రవరి 20వ తేదీని సమ్మె నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా బీసీ గేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ లో మేనేజ్మెంట్ ఎంత మొండిగా వ్యవహరిస్తుందంటే కాంట్రాక్ట్ కార్మికుల్ని గతంలో 4000 మందిని తీసేశారు. ఆ తీసేసిన వెంటనే గవర్నమెంట్లు, ప్రభుత్వాలు చొరవ తీసుకొని మళ్ళీ ఆ 4000 మందిని పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్న తర్వాత ఈ రోజు ఒకసారి 4000 మంది రోడ్డు మీదకి వెళ్ళిపోతే మన ప్రభుత్వానికి బ్యాడ్ వస్తుందనే ఆలోచనతోనే ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఆలోచించి మెల్లమెల్లగా మేనేజ్మెంట్ తోని కుట్ర పన్నుతూ ఒక్కొక్కరిని 10 మందిని 20 మందిని అలా చొప్పున తీసేయడం జరుగుతుంది. ఆగిపోయిన టెండర్లు పిలకపోవడం, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరినైతే రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళు కూడా అన్ రెగ్యులర్ గా అని చెప్పేసి చేయడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ లో మేనేజ్మెంట్ ఎంత మొండిగా వ్యవహరిస్తుందంటే కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వకపోయినా కష్టపడి పనిచేస్తూ ప్రొడక్షన్ ఈ రోజు ఈ స్థాయికి తీసుకొస్తుంటే కాంట్రాక్ట్ కార్మికుల మీద వేటు వేస్తూ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.